పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ బడంగపేట్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం సరూర్ నగర్ కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ జనజాతర సభకు హాజరవుతారు రేవంత్ రెడ్డి. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ బడంగపేట్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం సరూర్ నగర్ కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్ లో జనజాతర సభలో పాల్గొంటారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వరంగల్ జిల్లాకు సంబంధించిన భూపాలపల్లిలో జనజాతర సభలో పాల్గొంటారు. అక్కడ మాట్లాడతారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం బాలాపూర్, అదేవిధంగా బడంగిపేట కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఈ కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతారని చెప్పొచ్చు. మరొక వైపు రాత్రి 9 గంటలకు ఏదైతే చేవెళ్ల నియోజకవర్గంలోని ఆర్కేపురం, అదేవిధంగా సరూర్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అంటే మొత్తంగా ఈ రోజు సుడిగాలి పర్యటన చేపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి రేవంత్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల్ని గెలిపించడం కోసం కూడా రేవంత్ రెడ్డి ఈ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తంగా మెజారిటీ పార్లమెంటు స్థానాలు 17 పార్లమెంటు స్థానాలు ఇప్పటికే మిషన్ 15 అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గ పరిధిలో సభలతో పాటు రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే మనం 12 రోజులు మాత్రమే ఎదురున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచింది ప్రచారంలో అని చెప్పాలి. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అదే కేంద్రంలోని ఒక ఏదైతే బీజేపీ పాలనకు సంబంధించిన ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు, అదేవిధంగా ఏదైతే మోసం చేసిందంటూ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏదైతే అమలు చేస్తున్న గ్యారెంటీలకు సంబంధించి హామీలను కూడా ఇప్పటికే నెరవేర్చింది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అదేవిధంగా దేశంలో ఇండియా కూటమి ఏర్పాటైతే ఖచ్చితంగా తెలంగాణ కర్ణాటక మాదిరిగానే దేశవ్యాప్తంగా ఏదైతే ఈ హామీలు నెరవేర్చడంతో పాటు ఇటు పేద బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా అండదండగా ప్రభుత్వం ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మరొక వైపు రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా దేశవ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్న పరిస్థితి. మరొక వైపు తాజాగా చూసినట్టయితే ఏదైతే ఈ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డితో పాటు మరో 4 సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులకి నోటీసులు కూడా ఢిల్లీ పోలీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న కర్ణాటక పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో పర్యటన ఉన్న నేపథ్యంలో మరి ఈ అంశంపై ఏ విధంగా మాట్లాడతారు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. you